కొత్త రాజధాని కాబట్టి కొత్త ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఎత్తుకోవాల్సి వస్తుంది. అక్కడ వచ్చే లాభం మొట్టమొదటిసారిగా వాళ్ళకే ఉండాలి. నేను హైదరాబాద్లో సైబరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు కూడా సైబరాబాద్ చుట్టుపక్కలంటే హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాకు మొత్తానికి లాభం వచ్చింది. వాళ్ళ భూములకు విలువ పెరిగింది. అదే మరి వాళ్ళకి ఆదాయం పెరిగింది. వాళ్ళ పిల్లలు బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు వచ్చాయి. మొట్టమొదటిగా లాభపడింది ఆ జిల్లాలో ఉండే ప్రజలే లాభపడే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మొదటి నుంచి కూడా నా మీద అచంచలమైన విశ్వాసం అక్కడే రైతాంగం కానీ పేదవాళ్ళు పెట్టుకున్నారు. నేను ఆ రోజు కూడా వాళ్ళకి చెప్పింది, మీకు న్యాయం చేస్తాను, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటానని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. కొంతమందికి అనుమానాలు ఉంటే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ రమ్మంటే వచ్చిన తర్వాత కూడా చాలామంది చెప్పింది, మీ మీద మాకు ఒక నమ్మకం ఉంది, మాకు న్యాయం జరుగుతుందనే ఆశ ఉంది, కాబట్టి పూర్తిగా మీకే అప్పచెప్తాను కూడా చాలామంది నా మీద నమ్మకం పెట్టుకుని ముందుకు వచ్చారు. ఆ నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా. ల్యాండ్ పూలింగ్ కోసం మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి రైతులతో మాట్లాడారు. కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేశాయి. దీన్ని ఏదో ఒక విధంగా విఫలం చేసి రాజధాని కూడా రాకపోతే లేట్ అయితే వీళ్ళకేదో లబ్ధి వస్తుందని కూడా ఆలోచించారు. కానీ ఏ రైతు కూడా అందుకు సిద్ధంగా లేకుండా పూర్తిగా సహకరించిన దానికి అక్కడ ఉండే రైతులకు, కౌలుదారులకి, రైతు కూలీలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ప్రభుత్వం తరఫున. వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ల్యాండ్ పూలింగ్లో నేను వారికి వెసులుబాటు కల్పిస్తున్నాను. వాళ్ళకు లాభం వచ్చే విధంగా కార్యక్రమాన్ని చేపట్టాను. ఒక్క రైతులే కాకుండా కౌలుదారులకి, రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో రైతులు కూలీ చేసుకుంటూ జీవనం గడిపే వాళ్ళకు కూడా ఒక ప్యాకేజ్ అనౌన్స్ చేస్తున్నాం. అక్కడ ఉండే ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం కోసం నేను ప్రయత్నం చేశాను. ఈ ప్యాకేజీలో అందరికీ న్యాయం జరుగుతుందని కూడా ఆశిస్తున్నాను. ఈరోజు అక్కడ చూస్తే 2 రకాల భూమి ఉంది. ఒకటి మెట్ట, రెండోది జరీబు. మెట్ట ప్రాంతంలో మెట్టపై పైర్లు వేస్తున్నారు. జరీబు వచ్చి రివర్ పక్కన, కృష్ణా నది పక్కన ఉంటుంది. వాళ్ళు పండ్ల తోటలు లేకుంటే కూరగాయలు ఇలాంటివి వేసి వాళ్ళు ముందుకు పోతున్నారు. నీటి సౌకర్యం ఉంది. అందుకనే వీళ్ళందరికీ 2 రకాలుగా కేటగిరీ పెట్టుకున్నాం. ఆ కేటగిరీ ప్రకారం పట్టా భూమి ఒకటి, అసైన్ భూమి ఉంటుంది. ఇందులో కూడా మెట్ట భూమి ఒకటి, జరీబు ఒకటి ఉంటుంది. అందుకనే పట్టా భూమిలో రెసిడెన్షియల్ నివాసం యోగ్యమైన ప్రదేశంలో 1000 స్క్వేర్ యార్డ్స్ వాళ్ళకి ఇస్తున్నాం. కమర్షియల్ 200 ఇస్తున్నాం. అంటే 1200 వాళ్ళకి వస్తుంది. 1000 రెసిడెన్షియల్, 200 కమర్షియల్. మెట్ట ప్రాంతంలో ఉండేవారికి పట్టా భూమి ఉంటే. అదే జరీబు ఉంటే రెసిడెన్షియల్ 1000, నివాస ప్రాంతంలో 1000, కమర్షియల్ 300 ఇస్తున్నాం. వాళ్ళ యొక్క కష్టాలు అంటే వాళ్ళ యొక్క ల్యాండ్ యొక్క వాల్యూ చూసిన తర్వాత కానీ, వాళ్ళకు ల్యాండ్ పైన ఉండి దీనిపైన కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని 1000 + 300 ఇస్తున్నాం. అంటే 1300. 1000 రెసిడెన్షియల్, 300 కమర్షియల్. అదే మరి అసైన్మెంట్ భూమి చూస్తే వీళ్ళు కూడా వీళ్ళ ఆధీనంలో ఉంది. మామూలుగా అయితే అసైన్ మూవ్మెంట్ అయితే తమరుపంత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు త్రోవే అంటే లాగేసుకున్నాడు. వాళ్ళకి ఏమి ఇవ్వకుండా కూడా లాగేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అది కాకుండా రెసిడెన్షియల్గా మెట్ట ప్రాంతంలో ఉంటే 1000, ఒక 100 కమర్షియల్ ఇచ్చాం. అదే మరి 800 మెట్ట ప్రాంతంలో ఉంటే రెసిడెన్షియల్ 800, 100 కమర్షియల్. అదే మరిగా జరీబు ప్రాంతంలో 800 రెసిడెన్షియల్, 200 కమర్షియల్ ఇచ్చాం. అంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. అసైన్మెంట్ భూమి ఉంటే రెసిడెన్షియల్ 800, కమర్షియల్ 100 మెట్ట భూముల్లో. జరీబు ఉంటే 800 రెసిడెన్షియల్, 200 కమర్షియల్ ఇచ్చాం. ఇది కాకుండా చాలామంది మా భూమి అంతా పోయిన తర్వాత ఇది ఎన్కాష్ చేసుకుంటే సమయం పడుతుంది కాబట్టి మాకు కొంత వార్షికంగా సంవత్సరానికి కొన్ని చెల్లింపులు చేయమని అడిగారు, ఇన్కమ్ ఇమ్మన్నారు. వార్షిక చెల్లింపు మెట్ట ప్రాంతానికి 30,000,
దానికి 3,000 రూపాయలు ప్రతి సంవత్సరం పెంచుతాం, 10% పెంచుతాం, 10 సంవత్సరాలు ఇస్తాం. మ్యాక్సిమం వాళ్ళు అమ్ముకోవడం కానీ అమ్ముకునే వరకు 10 సంవత్సరాల వరకు వాళ్ళకి ఇస్తాం. 30,000 రూపాయలు సంవత్సరానికి, ప్రతి సంవత్సరం 3,000 పెంచడం. అదే మరి ఇక జరీబు పంట ఉంటే 50,000 సంవత్సరానికి వాళ్ళకి ఇస్తూ 5,000 రూపాయలు వేస్తాం. సో దట్ రెంటికి కూడా 10% పెంపు ఉంటుంది, 10 సంవత్సరాలు ఉంటుంది. మెట్టకు 30,000, జరీబుకు 50,000 వస్తుంది. ఇది కాకుండా రైతులు ప్రభుత్వానికి తమ భూములు అప్పగించిన వెంటనే చట్టబద్ధమైన రసీదు ఇస్తాం. ల్యాండ్స్ ఇస్తానే చట్టబద్ధమైన రసీదు ఇవ్వబడుతుంది. తదుపరి 9 నెలల లోపల చట్టబద్ధమైన భూ సమీకరణ యజమాన్య ధ్రువపత్రాలని, అంటే ల్యాండ్ పూలింగ్ ఓనర్షిప్ సర్టిఫికెట్ ఇస్తాం. ఆ తర్వాత 3 సంవత్సరాల లోపల పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తయారు చేసే బాధ్యత తీసుకుంటాం. దీనికి చాలా డబ్బులు అవసరం. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలి, మంచి రోడ్లు తీసుకురావాలి. ఆ రోడ్ల దగ్గరనే మళ్ళీ అండర్ గ్రౌండ్ కేబుల్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి. గ్రీన్ బెల్ట్ కానీ, అక్కడ ఆ ప్రాంతంలో గార్డెన్స్ కానీ, ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా తేవాల్సిన అవసరం ఉంది. అవన్నీ అభివృద్ధి చేస్తాం. అదే మరి ఈ ప్రాంతంలో ఉండే రైతులందరూ 22,405 మంది రైతులు ఉన్నారు, రుణాలు తీసుకున్నారు. వీళ్ళందరికీ కూడా మా జీవో ప్రకారం మొన్న అనౌన్స్ చేసిన దాని ప్రకారం అందరికీ వన్ టైం సెటిల్మెంట్, అంటే 200 కోట్ల రూపాయలు పే చేసి వన్ టైం సెటిల్మెంట్ చేస్తాం. వీళ్ళకి ఆ ఇబ్బంది ఉండదు, అంటే ఇమ్మీడియట్గా ఇది అవుతానే వన్ టైం సెటిల్మెంట్ చేసేస్తాం. అదే మరిగా భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన వెంటనే ప్లాట్లన్నీ కూడా సమీపంలో ఇస్తాం. ఆ దగ్గర ఏ భూమి ఎక్కడిస్తే ఆ ప్రాంతంలోనే, ఆ జోన్లోనే, లేకపోతే నియర్ బై జోన్లోనే అక్కడే వాళ్ళకు ప్లాట్లు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకు మేము ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయామనే భావన రాదు. ఎక్కడికక్కడ వాళ్లకు అక్కడే నియరెస్ట్ ప్లేస్లో వాళ్ళకు ప్లాట్లు ఇస్తాం. రాజధాని ప్రాంత భూ సమీకరణలో భాగస్వామ్య రైతులకు నివాస మరియు వాణిజ్య స్థలాలను ఆయా కేటగిరీ వారిగా లాటరీ పద్ధతి ద్వారా కేటాయిస్తాం. అంటే మెట్ట ప్రాంతంలో ఉండే రైతుకు మెట్ట ప్రాంతంలో, జరీబు రైతులకు జరీబు ప్రాంతంలో, ఒకవేళ ఇద్దరికి 2 ప్రాంతాల్లో ఉంటే 2 ప్రాంతాల్లో ఇస్తాం. కేటగిరీ వారిగా వాళ్ళకి ఇస్తాం, అది కూడా లాటరీ వేసి ఇస్తాం. అదే మరి భూ సమీకరణలో భాగస్వామ్య రైతులకు స్టాంప్స్, రిజిస్ట్రేషన్ ఫీజ్, నాలా ఫీజ్, మౌలిక వస్తువుల అభివృద్ధి చేసుకునే అభివృద్ధి చేయడం, ఇవన్నీ కూడా ఫీజులు ఉంటే వన్ టైం సెటిల్మెంట్ చేస్తాం. మౌలిక వస్తువులన్నీ అభివృద్ధి చేసి వాళ్ళకి అప్పచెప్తాం. ఇప్పుడు ఉదాహరణకు స్టాంప్స్ డ్యూటీ ఎగ్జామ్ చేయడం, రిజిస్ట్రేషన్ ఫీజు ఎగ్జామ్ చేయడం, నాలా ఉంటే వాళ్ళు అమ్ముకునే వరకు నాలా వేయకుండా చూడడం, మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అభివృద్ధి చేయడం ఇవన్నీ చేస్తాం. ఇంకొక పక్కన ఈ ప్రాంతంలో ఒక 12,000 కుటుంబాలు కౌలుదారులు కానీ, అదే మరి పేదవాళ్ళు ఉన్నారు, లేబర్ కానీ ఉన్నారు. వాళ్ళందరికీ నెలకు 2,500 రూపాయల చొప్పున, సంవత్సరానికి 30,000 రూపాయలు, 10 సంవత్సరాలు రైతులకు ఎట్లా ఇస్తున్నామో ఆ విధంగా ఇస్తాం. దీనికి ఒక సామాజిక భద్రతా నిధి క్రియేట్ చేస్తాం. క్యాపిటల్ రీజన్ సోషల్ సెక్యూరిటీ ఫండ్ అనే పేరు పెట్టి అది క్రియేట్ చేసి దాని ద్వారా ఈ డబ్బులు ఇప్పిస్తాం. అంటే ప్రతి ఒక్క కూలివాడికి కానీ, కౌలు రైతుకు కానీ 3 ఎకరాలు పంట చేస్తే ఎంత ఆదాయం వస్తుందో అంత ఆదాయం ప్రభుత్వం ఇస్తాం. సంవత్సరానికి 30,000. సో దట్ అతనికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా అన్ని విధాలు ఆదుకోవడానికి ఈ రాజధాని వచ్చిన తర్వాత ఆనందపడుతూ స్వాగతం పలికే విధంగా ఈ కార్యక్రమం చేపడతాం. అదే మరిగా వేరు ప్రాంతాల్లో ఉన్న తమ భూములు అప్పగించిన రైతులకు వారి భూమి కేటగిరీ వారిగా ఒకే చోట భూమి కేటాయిస్తాం. నేను చెప్పింది ఒకే దగ్గర కాకుండా 5-6 ప్లేసుల్లో ఉండి, నేను ఇంత మునుపు చెప్పిన ప్రకారం మెట్ట ప్రాంతంలో 4-5 ఎకరాలు ఉంటే ఒకటే దగ్గర ఇస్తాం. జరీబు ప్రాంతాల్లో 4-5 ఎకరాలు ఉంటే వాళ్ళకు కూడా ఒకటే దగ్గర ఇస్తాం. అంటే వేరువేరుగా ఇస్తే చిన్న ఎక్స్టెంట్ వస్తే ఉపయోగపడదు కాబట్టి వాళ్ళు కోరింది ఇక్కడ ఒకటే దగ్గర ఇచ్చే అవకాశం ఏర్పాటు చేస్తాం. దేవాదాయ శాఖ పరిధిలో ఉండే ఎండోమెంట్ భూములు ఉన్నాయి. అవన్నిటి కూడా యజమాని ధ్రువపత్రాలు ఆ దేవాలయానికి ఇస్తాం. అందులో వచ్చే ఆదాయం ఆ దేవాలయ అభివృద్ధి కోసమే ఖర్చు పెడతాం. అంటే దేవాలయాలకు కూడా అన్యాయం జరగకుండా, దేవునికి కూడా రాబోయే రోజుల్లో
దీప నైవేద్యాలు జరిగే విధంగా కార్యక్రమాలు చేపడతాం. అక్కడ కూడా ఎక్కడ కూడా పొరపాటు ఉండదు. అన్ని విధాలు అవి కూడా చేస్తాం. చిన్న లేదా పెద్ద భూ యజమానులు విడివిడిగా ల్యాండ్ తీసుకోవచ్చు, లేకపోతే భూ సమీకరణలో కలిసి తీసుకోవచ్చు. ఎక్కువ డబ్బులు వస్తుంది మాకు, మేము 10 మంది కలిసి ఒకటి దగ్గర తీసుకుంటాం, దీనివల్ల మేము కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుంటాం, లేకుంటే డెవలప్ చేసుకుంటాం అంటే ఆ వెసులుబాటు కూడా ఇస్తున్నాం. ఇంకొక పక్కన గ్రామ కంఠంలో ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించేందుకు వాళ్ళకందరికీ కూడా రెగ్యులరైజేషన్ సర్టిఫికెట్ ఇస్తాం, నివాసిత ధృవపత్రాలు కూడా అందజేస్తాం. అంటే హౌస్ సైట్ పట్టా ఇస్తాం. వాళ్ళ ఇంటి మీద ఎవరు కూడా మళ్ళీ డిస్ప్యూట్ ఉండదు, క్లారిటీ ఉంటుంది. ఇంకో పక్కన ఇళ్ళు లేని వాళ్ళందరికీ ఇళ్ళు కట్టిస్తాం. రోడ్డు వైడనింగ్లో ఇండ్లు పోతే వాళ్ళకు కూడా ఇళ్ళు కట్టించే బాధ్యత తీసుకుంటాం. ఇంకొక పక్క ఈ ప్రాంతంలో డిసెంబర్ 8, 2014 ఈరోజు ఆధార్ అకౌంట్లో ఎవరైతే ఉన్నారో, అక్కడ నివాసం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉచిత విద్య వైద్య సౌకర్యాలు కల్పిస్తాం. 1,00,000 మంది ఉంటే 1,00,000 మందికి ఉచిత విద్య వైద్య సౌకర్యాలు కల్పిస్తాం. వృద్ధుల కోసం వృద్ధాశ్రమాల ఏర్పాటు చేస్తాం. ఎన్టీఆర్ క్యాంటీన్ కూడా పెట్టి అక్కడ భోజనం పెట్టడం అన్ని కూడా చేస్తాం. 365 రోజులు నరేగా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తాం. ఇక్కడుండే కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, అవసరం ఉన్న వారందరికీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఒకటి పెట్టి శిక్షణా కార్యక్రమాలు పెడతాం. ఆ శిక్షణ సమయంలో స్టైఫండ్ ఇస్తాం. అదే మరికి వీళ్ళు స్టైఫండ్ తీసుకున్న తర్వాత స్వయం ఉపాధి కోసం ముందుకు పోతామంటే వాళ్ళందరికీ 25 లక్షల రూపాయలు బ్యాంకులో రుణాలు ఇప్పించి వారందరికీ వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. వడ్డీ కూడా ప్రభుత్వమే భరించి వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. స్థానిక నిర్మాణ పనుల కోసం స్థానికులకు ట్రాక్టర్లు ఉంటే కిరాయికి ఇచ్చే అవకాశాన్ని కల్పించి ఆ ట్రాక్టర్లు పూర్తిగా వినియోగించుకునే వెసులుబాటు ఇస్తాం. ఇక్కడ టేక్ చెట్లు కొన్ని ఉన్నాయి. ఆ టేక్ చెట్లన్నీ కూడా వాళ్ళకే ఇచ్చి వాళ్ళు కొట్టుకునే అవకాశాన్ని వాళ్ళు కల్పిస్తాం, వాళ్ళు అమ్ముకోవచ్చు. ఇంకో పక్కన అక్కడ అందరూ కూడా లోకల్గా ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఉన్నాడు, ఆయనకు మంచి పేరుంది. గవర్నమెంట్ బిల్డింగ్ ఆయన పేరు పెట్టమన్నారు, ఒక గవర్నమెంట్ బిల్డింగ్ ఆయన పేరు పెడతాం. ఇంకొక పక్కన ప్రస్తుతం ఉన్న పంటలకు సంబంధించి ఇప్పుడుండే హార్వెస్టింగ్ వాళ్ళే చేసుకునే అవకాశం ఇస్తాం. పండ్ల తోటలైతే ఈ సీజన్లో ఏ పంట అయినా ఆ పంట తీసుకునే వరకు వాళ్ళకి అవకాశం ఇస్తాం. అది అవుతానే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్లానింగ్ చేసుకోవాలి, అభివృద్ధి చేస్తాం. భూములు రిజిస్ట్రేషన్లు ఆ ప్రాంతంలో యథావిధిగా కొనసాగుతాయి, ఎక్కడ ఆపం, కానీ కొనసాగుతాయి. మొత్తం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కొనసాగుతాయి. రేపు ఇక్కడ ఏ పాలసీ అయితే పెట్టామో అదే పాలసీ అందరికీ వర్తింపజేస్తాం. భవిష్యత్తులో కూడా కొంతమంది అనుకోవచ్చు, వీళ్ళు మాత్రం ఇస్తున్నారు, మా భూములు మాత్రం తీసుకున్నారు, మిగిలిన భూములు తీసుకోవాలంటే కరెక్ట్ కాదు. ఎవరు కొనుక్కున్నా ఇదే వర్తింపజేస్తాం. ఎప్పుడైనా వస్తే ఆ ఏరియా డెవలప్మెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు పద్ధతి ప్రకారం ఒక ఏరియా చేశాం. అవసరం మేరకు ల్యాండ్ తీసుకున్నప్పుడు కంపల్సరీగా ఆ ఏరియా మొత్తం భూసేకరణ పాలసీని, ల్యాండ్ పూలింగ్ పాలసీని వర్తింపజేస్తాం. ఇంకో పక్కన నిమ్మ, సపోటా, జామ తోటలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారు. వాళ్ళందరూ కూడా మాకు అదనంగా ఇమ్మంటే ప్రతి ఒక్కరికి ఎకరాకు 50,000 చొప్పున అదనంగా డబ్బులు ఇస్తున్నాం. ఆర్థిక సహాయం చేస్తాం. 1 టైం అదనంగా 50,000 ఇస్తాం. భూ యజమానుల జాబితా బహిరంగంగా ప్రకటించమన్నారు, ప్రకటిస్తాం. సవరణలు కూడా స్వీకరిస్తాం. తర్వాతనే ఫైనల్ జాబితా ప్రకటించి ముందుకెళ్తాం. రెండోది భూ సేకరణలో పాల్గొనే రైతులు ఏవైతే ఉన్నారో ల్యాండ్ పూలింగ్లో క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్ట్ చేయమన్నారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాస్తాం, పాజిటివ్గా తెప్పించడానికి వర్కౌట్ చేస్తాం. క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇవి లేకుండా చేస్తాం. శ్మశానం, ఇతర సామాజిక అవసరాల కొరకు అన్ని మతాల వారికి సౌకర్యాలు కల్పిస్తాం. ఒక మోడర్న్ సిటీ అనుకున్నప్పుడు శ్మశానం ఉండాలి, ఇతర సామాజిక అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలు కూడా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్లో ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. అన్నీ కూడా వర్కౌట్ చేసి అవి కూడా చేస్తాం. ఇలాంటివన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ఎక్కడ ఏ రైతుకు ఏ కూలీలకి ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ అమలు చేస్తాం. చాలా తరువుగా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నేను దేశంలో ఎక్కడా లేనటువంటి ల్యాండ్ పూలింగ్లో ఆ బెనిఫిట్స్ ఇచ్చాను. నేను మొట్టమొదటి చెప్పాను,
నేను ఏమి చేసినా విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి, రైతులకు న్యాయం జరగాలి. ఈ యొక్క స్థితి వల్ల కొండే రైతాంగం మళ్ళీ అక్కడ రైతు కూలీలుగానో ఇంకొక విధంగా మారిపోవడానికి వీలు లేదు. వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండాలి. ఇంకా కూడా నేను కొన్ని ఆలోచిస్తున్నా, ఎవరిన రైతులు డబ్బులు ఎక్కువ వస్తే అలాంటి రైతులకి అవసరమైతే ఎంటర్ప్రెన్యూర్స్గా వ్యాపారవేత్తలుగా తయారు చేయడానికి కూడా శిక్షణ కార్యక్రమాలు పెట్టిస్తాను. ఎట్లా వాళ్ళ డబ్బులు ఉపయోగించుకోవాలి, అనేక అవకాశాలు ఒక రాష్ట్ర రాజధానిలో వస్తాయి. అలాంటి వాళ్ళు చేసుకుంటే ఆదాయం పెరుగుతుంది, ఇంకా ఎక్కువ సంపాదించుకునే అవకాశం వస్తుంది. దాన్ని కూడా ఆలోచిస్తున్నాను. అంటే ఎవ్వరికి కూడా అన్యాయం జరగకుండా వాళ్ళకు న్యాయం జరగాలి. ఇక్కడి నుంచి ఇంకా ఎదిగే పరిస్థితి రావాలి, ఇంకా 10 రూపాయలు సంపాదించుకుంటూ ముందుకు పోవాలి. దానికి కూడా ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ నేర్పించి ఎక్కడ డబ్బులు గారు ఇన్వెస్ట్ చేస్తే ఏ విధంగా చేసుకుంటే వాళ్ళకి లాభం వస్తుందో అది కూడా గైడెన్స్ ఇప్పిస్తాం. అన్ని విధాలా వాళ్ళని ఆదుకుంటాం. ఎందుకంటే ఒక పండగ వాతావరణంలో ఒక రాజధాని వస్తూ ఉందంటే ప్రతి ఒక్కరు కూడా మా ఊర్లో రాజధాని వచ్చిందని గర్వంగా తలెత్తుకొని తిరిగే విధంగా, గౌరవంగా చెప్పుకునే విధంగా మేము కార్యక్రమాలు చేపడతాం. రాజధాని కూడా వరల్డ్ క్లాస్ రాజధాని నిర్మాణం చేయాలనుకుంటున్నాం. నేను మొన్ననే ఇవన్నీ కూడా అనౌన్స్ చేయాలనుకున్నాను. మొన్న అనౌన్స్ చేయాలని పార్టీ ఆఫీస్లో మీటింగ్ అయిన తర్వాత మా ఇంట్లో జానకిరామ్ జరపవడం, దానివల్ల ఆ రోజు అనౌన్స్ చేయలేకపోయాను. నిన్న ఢిల్లీ పోవాల్సి వచ్చింది. నిన్న ఢిల్లీలో ప్రధానమంత్రి పెట్టినటువంటి చీఫ్ మినిస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ అని పెట్టి ప్లానింగ్ కమిషన్ మొదలుపెట్టారు. దానికోసం వెళ్ళాను. అందుకే మార్నింగ్ నుంచి ఒక ఎక్సర్సైజ్ చేశాం. ఇందులో మా ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్ లోకల్ ఎమ్మెల్యే, మంత్రులు, అక్కడే ప్రజాప్రతినిధులు, అక్కడే రైతులు చాలా పెద్ద ఎత్తున సహకరించారు. వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా, అభినందన తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. ల్యాండ్ ఎక్విజిషన్ ఉంది, అలాంటివన్నీ ఉంటాయి. మన దేశంలో స్మగ్లర్స్ కొంతమంది ఎర్రచందనం దొంగతనం చేస్తూ విదేశాలకు తరలిస్తూ రాష్ట్రంలో స్మగ్లింగ్ యాక్టివిటీస్ విపరీతంగా చేస్తే వాళ్ళు కూడా కోర్టులకు వెళ్ళారు. ఈ దేశంలో అందరూ వెళ్తూ ఉంటారు. దానికంటే దుర్మార్గం ఏమని చెప్పండి. కొంతమంది రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి ప్రోత్సహించారు. పోయిన విషయాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను. నేను చేసే పని పగడ్బందీగా చేస్తాను, ఫర్మ్గా చేస్తాను. నేను చాలా స్పష్టంగా కొన్ని చేస్తూనే ఉంటారు. ఇక్కడ రాజకీయాలు కావాల్సింది ఒక వరల్డ్ క్లాస్ రాజధాని కట్టాలి. అన్ని విధాలా ఆంధ్రప్రదేశ్ నష్టపోయాం, ఇబ్బందుల్లో ఉన్నాం. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం రాజధాని కట్టుకోవాలనుకున్నప్పుడు అందరి సహకారం కూడా అవసరం. ఇక్కడ రాజధానిని వద్దన్న వాళ్ళు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. మళ్ళీ మొన్న రాజధాని వ్యతిరేకించారు, ఇప్పుడు ఇక్కడ నిర్మాణాన్ని వ్యతిరేక వాళ్ళ మీద ఏదో రైతుల మీద ప్రేమ ఉన్నట్టు, ఏదో మనం ఇది చెప్పినట్టు ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు. అలాంటి వారు కూడా చెప్తే ఎవరి కోసం చెప్తున్నారు అంటే చెరగొడడానికి చెప్తున్నారు. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. రైతులు అమ్మేటప్పుడు ఎగ్జామ్ చేస్తే వాళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళకే కదా ఇచ్చేది 1000 గజాలు ఏవైతే ఇస్తున్నా వాళ్ళు అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు. వాళ్ళకి ఎగ్జిబిషన్ వన్ టైం ఎగ్జిబిషన్ మళ్ళీ ఇవ్వం. ఒకటేసారి రైతులు అమ్ముకోవడానికి ఇస్తాం. ఇంకా తీసుకోలేదు, అది రేపు క్యాబినెట్కి వస్తుంది, ఆలోచిస్తాం. అది ఈ రోజు అవన్నీ మాట్లాడదండి. ఈ రోజు ఈ విషయం మాట్లాడండి. డైలీ ఏంటి అసెంబ్లీలో పెడతాం, చట్టబద్ధ కూడా ఇస్తాం. మీరే చూశారు కదా, ఎవరైతే అక్కడ రాజధాని వద్దన్న వాళ్ళు అక్కడ పోయి ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు. రాజధాని వద్దన్న వాళ్ళు అక్కడ పోయి ఇప్పుడు మీకు అన్యాయం జరిగిపోతుందంటే ఎవరి మీద ప్రేమ? వాళ్ళ మీద ప్రేమనా? కాదు, వీళ్ళ రాజకీయం పైన వీళ్ళకి ప్రేమ. కాబట్టి ఆ విషయాలు ప్రజలు కూడా ఆలోచించే వీళ్ళకి తగిన బుద్ధి చెప్పే పరిస్థితి. 1 minute. ఎంత అవుతుందో చెప్పలేమమ్మా నేను, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారో చూడాలి. మన నిధుల సమీకరణ జరగాలి, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. ఇది ఒక వాణిజ్య రాజధానిగా ఉండాలి, వాణిజ్య కేంద్రంగా ఉండాలి, ఆదాయాన్ని పెంచే విధంగా ఉండాలి. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించే కేంద్రంగా ఉండాలి. ఇవన్నీ కూడా రావాలి.
ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే నేను సైబరాబాద్ ఒకప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ ఉండేది, సైబరాబాద్ మొత్తం నిర్మాణం చేశాం. అదే పందాలో మార్కెటింగ్ చేస్తాం, డెవలప్ చేస్తాం. రైతుల్లో ఒక డిమాండ్ కూడా వినిపిస్తుంది, కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని. దాని మీద గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేవు, అందుకే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం, వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. ఇంకా ప్రైవేట్ కంపెనీస్ ఏది వస్తే వస్తాయో ఆ కంపెనీల్లో వీళ్ళకంతా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉద్యోగాలు వచ్చి చేస్తాం. వన్ మినిట్. Whoever, whether it is government or private, if they are going to acquire land more than 5,000 acres, you are bound to conduct a social audit. That's number one. Second, unless until 80% of the people accept that proposal, a state government is not authorized even to notify the land. No, you are thoroughly mistaken. Land, inandi. Land polling అది వర్తించదు. ఇది ల్యాండ్ అక్విజిషన్ అయిపోతే మీరు చెప్పేది. ల్యాండ్ అక్విజిషన్ అయిపోతే వీళ్ళకి ఏమీ రాదు. అక్కడ 2.5 times మ్యాక్సిమం అంటే 2.5 times వస్తుంది. 2.5 times అంటే ఎకరాకు 6 లక్షలు ఉంటే 15 లక్షలు వస్తుంది. 8 లక్షలు రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటే 20 లక్షలు వస్తుంది. ఇది ల్యాండ్ పోలింగ్. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్కి పోతే రైతులకు నష్టం వస్తుంది, ప్రభుత్వానికి అవసరమైతే ఎక్కువ తీసుకుంటే ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. కానీ నా ఉద్దేశం అది కాదు. ల్యాండ్ పోలింగ్ ద్వారా రైతులకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ల్యాండ్ పోలింగ్తో పోతున్నాం, ల్యాండ్ అక్విజిషన్ పోవడం లేదు. సిఆర్డిఎల్ని పెడతాం. ఆర్డినెన్స్ కాదు, అసెంబ్లీకి తీసుకొస్తాం. 1 minute. సరే మరి ఇవన్నీ వాట్ ఐఎమ్ సేయింగ్ చాలా ఉంటాయి. ఇవన్నీ ఊరికే ఉంటావు, నువ్వు కూడా ఉంటావు కదా. వీలైతే ఒక రాయాలనుకుంటా, లేకపోతే ఒక పూలు దళాలను చూస్తావు. ఇట్ ఇస్ ఏ నేచర్. నీకు మంచి మనసు ఉంటే పూలు వేస్తావు, చెడ్డ మనసు ఉంటే ఒక రాయాలనుకుంటావు, ఇంకా రాత్రి అయితే ఇంకా గట్టి రాయేస్తావు. ఇది మామూలే కదా. ఎవరు చూడనప్పుడైతే వీలైనంత తొందరలో రేపు ఉదయం నుంచే యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. రేపు ఉదయం నుంచే స్టార్ట్ చేస్తాం. రైతులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంతవరకు స్వచ్ఛందంగా ఎట్లయితే ముందుకు వచ్చారో ఇప్పుడు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి విల్లింగ్నెస్ ఇమ్మని చెప్పి కోరుతున్నాం. దానికి ఒక డాక్యుమెంట్ పంపిస్తాం. అవి ఇస్తానే వాళ్ళకు ఆథరైజ్ సర్టిఫికెట్ ఇస్తాం. ఏది చట్టబద్ధంగా ఒక సర్టిఫికెట్, ఒక లెటర్ ఇస్తాం, అక్నాలెడ్జ్మెంట్. అది అవుతానే మొత్తం ల్యాండ్ పోలింగ్ కింద తీసుకున్నాక చట్టబద్ధంగా అసెంబ్లీ కూడా చట్టం పెట్టి వాళ్ళకు ఒక డాక్యుమెంట్ అందజేస్తాం. డాక్యుమెంట్ ఇచ్చిన 3 ఏళ్లలో డెవలప్మెంట్ పూర్తి చేస్తాం. ఏది ఫుడ్ ప్రొడక్షన్ కంటే కూడా మీరు అక్కడ నీళ్లుంటే కూడా ఉపయోగించుకోవచ్చు. 1 ఎకరా నీళ్లు 2 ఎకరాలకు ఉపయోగపడతాయి. అది రాష్ట్రంలో జనరల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రాజధాని ఉండేది సెంట్రల్ ప్లేస్లో వస్తే తప్ప అడవుల్లో రావు. అది వితండవాదం కొంతమంది చేస్తూ ఉంటారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే మన రాష్ట్రంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వాటర్ కన్జర్వేషన్ నేను తీసుకునే మెజర్స్ వల్ల పెద్ద ఎత్తున ఫుడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది, ఫుడ్ ప్రొడక్షన్ తగ్గదు. కరువు వచ్చినా రాష్ట్రాన్ని కరువు రహితంగా తయారు చేయాలనుకుంటున్నాను, డ్రౌట్ ప్రూఫింగ్గా తయారు చేయాలనుకుంటున్నాం. 5 ఏళ్ళలో అది కూడా తయారు చేస్తాం. అవసరమైతే రైతులకు లాభం జరిగే విధంగా నేను ఒకటి ఆలోచిస్తున్న, ఏ పని చేసినా రైతులకు న్యాయం జరగాలి. భూమి ఉండే రైతులు పట్టుకోవడం కరెక్ట్ కాదు. భవిష్యత్తులో ఎక్కడ ఉంటే అక్కడ కూడా వర్కౌట్ చేస్తాం. ఇక్కడ మాత్రం క్యాపిటల్ మొత్తం ఏరియా అంతా కూడా ఇప్పుడు కోర్ క్యాపిటల్ ఏరియా కాకుండా రాబోయే క్యాపిటల్ ఎక్కడెక్కడ వస్తుందో ఎంత చూసుకొని ఆ ఏరియాలో కూడా ఇదే పాలసీ ఫర్ యూ, నాట్ ఫర్ అదర్స్. And now this land pooling policy, you developed, I mean, you announced, had some packages. So by when you, I mean, are you confident of mobilizing all these systems? ఇబ్బందులు చాలా ఉన్నాయి. మీరు చెప్పినట్టు నాకు ఇది వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి. ఒక విధంగా చెప్పాలంటే రాజధాని కొత్తగా కట్టుకోవడం బాధ. రెండవది, రాజధాని కట్టడం ఒక అవకాశం. రాజధాని కట్టుకునే అవకాశం తెలుగు వారికి రావడం ఒక అవకాశంగా భావించాలి, అదృష్టంగా భావించాలి.
ఎందుకంటే ఒక వరల్డ్ క్లాస్ సిటీని నిర్మాణం చేయొచ్చు. నిర్మాణం చేస్తే ప్రపంచం మొత్తం, ఇండియాలో మొన్న కూడా ఆస్ట్రేలియాకి పోతే ఆ రోజు మన ప్రధానమంత్రి మాకు కొన్ని సిటీస్ ఉన్నాయి, హైదరాబాద్ సైబరాబాద్ ఉంది, టెక్నాలజీ సెంటర్ మీరు రమ్మన్నాడు. 2005లో మన్మోహన్ సింగ్ ఢిల్లీ మన అమెరికాకి పోతే మాకు హైదరాబాద్ లాంటి సిటీలు ఉన్నాయి, మీరు రండి అని చెప్పి పిలిచాడు. అలాంటిది కూడా నిర్మాణం నేనే చేశాను, వీళ్ళు ఎవరు చేయలేదు. ఇప్పుడు ఏమన్నా చేస్తే మళ్ళా చూద్దాం. ఇప్పుడు నాకు ఏంటంటే ఒక కష్టం ఉంది, ఇబ్బందులు ఉన్నాయి. ల్యాండ్ పోలింగ్లో కొంత ల్యాండ్ వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు చాలా పెద్ద ఎత్తున మొబిలైజ్ చేయాల్సి వస్తుంది. అన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ వాటర్, అదే మరిగా మీకు మెయిన్గా కేబుల్స్ పెట్టి మన పవర్ కానీ, అదే మరి కమ్యూనికేషన్కి అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ తీసుకురావడం, ఇవన్నీ చాలా ఉన్నాయి. సర్వీస్ డక్ట్స్ అన్నీ క్రియేట్ చేయాలి. అదే మరి మళ్ళా ప్లాంటేషను, ల్యాండ్స్కేపింగ్ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇబ్బందులు ఉన్నాయి. నాకు అనిపిస్తుంది భగవంతుడు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నాడు ప్రతి ఒక్క దాంట్లో. లేకపోతే ఎవరు ఊహించలేదు మీరు. నేను గట్టిగా పనిచేసిన దానివల్ల ఆ రోజు నేను సీఎం అయిన మొదటి రోజునే ఈ ఎర్రచందనం దొంగలు పట్టుకోవాలనుకున్నాను. ఆ నుంచి స్టార్ట్ చేశాను. మొన్న 850 కోట్లు వచ్చింది. ఇప్పుడు మిగిలిన కూడా వేస్తే ఇంకా ఒక 800 కోట్లు 2000 కోట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ చేసుకుంటా పోతే ప్రజల కోసం ఆటోమేటిక్గా వనరులు వస్తూ ఉంటాయి. దీన్ని సమీకరించి ముందుకు పోతాం. అది కూడా ఇస్తాం, అమ్ముకోవచ్చు. ఆయన ఇష్టం. అతనికి ఇచ్చిన సర్టిఫికేట్ ఆయన ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. 3 ఏళ్ళు వెయిట్ చేయాల్సిన పని లేదు. మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసేది 3 ఏళ్ళలో పూర్తి చేస్తాం. మధ్యలో ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, వాళ్ళ ఇష్టం. అందుకని ఇది చేసాం. నేను కష్టపడ్డాను, శ్రమ చేశాను. నిద్రపోయే సమయం తప్ప మిగిలిన సమయం అంతా ప్రజల కోసమే కష్టపడ్డాను. నేను ఆ సమయం అంతా ప్రజల సమయంగా నేను భావిస్తున్నాను. అన్ని విధాలా ప్రయత్నం చేశాను. అందుకే ఈరోజు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలే ముందు ఉండాలి అనే ఉద్దేశంతోనే సాయంత్రం నాకు మళ్ళీ మీరు సాయంత్రం 4:30కంతా కూడా ఈశ్వరన్ వస్తున్నాడు, సింగపూర్ మినిస్టర్ వస్తున్నాడు. నేను లాస్ట్ టైము సింగపూర్కి పోయినప్పుడు నేను వాళ్ళు రిక్వెస్ట్ చేశాను, మీకు ఒక రిప్యుటేషన్ ఉంది, ప్రపంచం మొత్తం గుర్తింపు ఉంది, గౌరవం ఉంది, ట్రాన్స్పరెన్సీకి మారు పేరు సింగపూర్. ఒక పద్ధతి ప్రకారం డెవలప్ చేశారు. ఒక ఫిషర్మెన్ గ్రామాన్ని ఒక ఇంటర్నేషనల్ కంట్రీగా, సిటీగా డెవలప్ చేశారు. మీరు సహకరించమన్నాను. నాకు ఒక క్రెడిబిలిటీ ఉంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు నాకు బాగా సహకరించారు. అపోజిషన్లో ఉన్న గౌరవించారు. ఎందుకు గౌరవించారంటే నేను కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తానన్న ఉద్దేశంతో గౌరవించారు. వాళ్ళని అడిగింది 8 నెలల్లో 6 నెలల లోపల, అంటే 8కి 6 నెలలు అవుతుంది, మీరు రండి, నాకు మాస్టర్ ప్లాన్ తయారు చేయించండి, మీ కంపెనీస్ కూడా రమ్మనండి, పెట్టుబడులు పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు క్యాబినెట్ కూడా డిస్కస్ చేసుకున్నారు. మీరు మొన్న కూడా అడిగారు, మీరు సింగపూర్ పోయారు, జపాన్కి పోతున్నారు, ఏం తెచ్చారని. ఇది వచ్చిన బెనిఫిట్ అనమాట. వాళ్ళు ఈరోజు మాట్లాడుకొని వచ్చారు, డిస్కస్ చేస్తున్నాం. సాయంత్రం ఒక MOU చేసుకునే అవకాశం ఉంటుంది. 100 రోజుల్లో 24x7 కరెంట్ ఇక్కడనే మనందరం కూడా సంతకాలు పెట్టాం. కన్సర్న్ మినిస్టర్ వచ్చి 6 నెలల్లో సింగపూర్ మంత్రి వచ్చి MOU చేస్తున్నారు నూతన రాజధానిని నిర్మాణం చేయడం కోసం. దట్ ఈజ్ అవర్ అచీవ్మెంట్. కాబట్టి ఇంక నేను దానికంటే ఎక్కువ మాట్లాడక్కల మీరు రాసుకోండి. చూద్దాం, వాళ్ళంతా కూడా కన్స్ట్రక్షన్ కూడా కొన్ని కంపెనీలు వాళ్ళకు ఉన్నాయి. అన్ని ఏ విధంగా చేయాలనో వరల్డ్ క్లాస్ సిటీ నిర్మాణం చేయడం కోసం ప్రపంచంలో చాలా కంపెనీలు ముందుకు వస్తాయి. అన్ని కూడా వర్కౌట్ చేస్తాం 1 by 1. ముందు మాస్టర్ ప్లాన్ తయారైతే డీటెయిల్గా ఏం చేయాలి ఇప్పుడు డిస్కస్ చేస్తే, ఇప్పుడు వస్తారు, వచ్చిన తర్వాత డిస్కస్ చేసి మిమ్మల్ని కూడా వదిలేస్తాం. 1 minute. సింగపూర్ గవర్నమెంట్ ఏజెన్సీ తీసుకోమన్నాం. సాయంత్రం మాట్లాడినాక అన్ని డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. చాలా తొందరపడిపోతున్నారు, మాకంటే ఉత్సాహంగా ఉన్నారు. కొన్ని విషయాలు సహకరించారు. ఇప్పుడు ఉదాహరణ పోలవరం ప్రాజెక్టు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అనుకోకపోతే పోలవరం ప్రాజెక్టు విషయంలో మీరు ఒకసారి చూస్తే ఏదైతే ఇప్పుడు తీసుకున్న 8 మండలాలు రాకుండా పోతే చాలా ఇబ్బంది ఉండేది. ప్రధానమంత్రి క్యాబినెట్ పెట్టుకొని నెక్స్ట్ డే
3 రోజుల్లో పార్లమెంట్ని పిలవాల్సింది పోయి పార్లమెంట్ పిలిస్తే ఆర్డినెన్స్ రాదు కాబట్టి మనకు ఆ రోజే 2వ తారీఖున జూన్ 2వ తారీఖున రాష్ట్రం 2గా విభజించబడుతుంది. నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ రాష్ట్రాలకు పంపించాలి క్లియరెన్స్ కావాలంటే. అందుకనే ఆర్డినెన్స్ ఇచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డినెన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ దే హ్యావ్ డన్. అదే మాదిరిగా నిన్న మొన్న దానికి ఒక స్పెషల్ అథారిటీ చైర్మన్ కూడా పోలవరం స్పెషల్ అథారిటీకి చైర్మన్కి దినేష్ని వేశారు. ఆ ప్రోగ్రెస్ అది ఉంది. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసిన 4 ఏళ్లలో పోలవరం పూర్తి చేయాలనుకుంటున్నాం. మిగిలినవి కూడా చిన్న చిన్న పనులు కొన్ని వాళ్ళు బడ్జెట్లో పెట్టారు. ఇన్స్టిట్యూషన్స్ అన్నీ పెట్టారు. ల్యాండ్ ఇమ్మన్నారు. మనం ల్యాండ్ కూడా హ్యాండ్ ఓవర్ చేశాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇంకా మేజర్ పాలసీస్ కొన్ని ఉన్నాయి. నిన్న కూడా ప్రధానమంత్రి గారిని కలిసి రిక్వెస్ట్ చేశాను. ఫైనాన్స్ మినిస్టర్ని రిక్వెస్ట్ చేశాను. ఇంకా మిగిలిన మంత్రులతో కూడా మాట్లాడుతున్నాం. తొందరలోనే ఇవన్నీ అవుతాయని ఆశాభావం. పోలవరం అడ్మినిస్ట్రేషన్ పూర్తిస్థాయిలో వచ్చిందా సార్? పోలవరం మండలంలో అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఇంకా ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఏ లేదు. పోలవరం మండలానికి అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ స్కాలర్షిప్స్ అవి వాళ్ళకి ఎలాంటి అవన్నీ ఇస్తాం. ఏం కావాలో అవన్నీ హెల్ప్ చేస్తాం. ఐ విల్ డూ ఇట్. డివైడ్ చేస్తున్నాం కోర్ సిటీ అని. ఆ తర్వాత ఈ క్యాపిటల్ సిటీ డివైడ్ చేస్తున్నాం. ఒకటి కోర్ సిటీ ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, దాని చుట్టూ ఇంకోటి. నేను ముందుగానే చెప్పాను, దయచేసి ఇప్పుడు డోంట్ డీవియేట్. నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే 6 నెలలు కాబట్టి ఒక 2 నిమిషాలు చెప్పాను, కానీ మళ్ళీ డీవియేట్ కావద్దని మీరు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు నాకు తెలుసు. కాబట్టి మీకు కూడా కొంత కంట్రోల్ అవసరం మీకు కూడా. అందుకని క్యాపిటల్ సిటీలో 3 భాగాలుగా తీసుకున్నాం. ఒకటి ఇన్నర్ రింగ్. ఇన్నర్ రింగ్లో 75 కిలోమీటర్లు, 75 స్క్వేర్ కిలోమీటర్స్ రేడియస్. మిడిల్ రింగ్ 125 స్క్వేర్ కిలోమీటర్స్. ఔటర్ రింగ్ 200 స్క్వేర్ కిలోమీటర్స్. ఔటర్ రింగ్ ఏదైతే ఉందో విజయవాడ, గుంటూరు కవర్ అవుతుంది. తెనాలి ఇవన్నీ కవర్ అవుతాయి, పక్కన బార్డర్లోకి వచ్చేస్తాయి. అందుకనే ఇప్పుడు తీసుకున్నది ఇన్నర్ రింగ్లో ఒక భాగం. ఈరోజు మనం తీసుకున్నది అది కూడా గుంటూరులో ఇన్నర్ రింగ్లో ఒక భాగం తీసుకున్నాం. రేపు విజయవాడలో కూడా వస్తుంది. కొంతమంది అడుగుతారు విజయవాడలో తీసుకోలేదు, మాకు అన్యాయం జరుగుతుందని. కొంతమంది ముందుకు కూడా వచ్చారు. కొంతమంది ఫెరిఫెరల్ వచ్చి మా ఏరియాలో డెవలప్ చేయండి, మేము ఇస్తాం భూమిని కూడా అడుగుతున్నారు. కానీ ఇప్పుడు తీసుకున్నది మనం ఎన్ని చెప్పినా కూడా ఒక పద్ధతి ప్రకారం అది ఇక్కడ స్టార్ట్ చేయాలి. వాస్తు ప్రకారం కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. రఫ్గా 30,000 ఎకరాలు రఫ్గా ఉండొచ్చు. అదంతా కూడా వర్కౌట్ చేస్తారు ఎప్పటి నుంచి. అదే మరి అక్కడ పోయే కొందికి ఒక 28-27 గ్రామాలు, 29 రఫ్గా అరౌండ్ బౌండరీస్ అని చూసుకుంటే 29 పార్షియల్గా 1-2 గ్రామాలు, మొత్తం కలిసి 29. అక్కడి నుంచే ప్రారంభిస్తాం. ఇంతవరకు చెప్పింది ఇక్కడి నుంచే ప్రారంభిస్తాం. ఇంకా అక్కడి నుంచి కొత్తగా ప్రారంభించలేం కదా. అదేమా వాళ్ళు ఎవరు ముందుకు వస్తే వాళ్ళు గుర్తుపెట్టుకుంటాం. ఎవరు చాలా మంది స్వచ్ఛందంగా పోటీ పడి వచ్చి వాళ్ళ యొక్క సహకారాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. నేను ఇప్పుడు అనౌన్స్ చేస్తా ఉంటే అక్కడ గుంటూరులో ఉండే రైతులంతా కూడా తుళ్ళూరులో ఉండే రైతులు భూ సేకరణలో ఇచ్చే ల్యాండ్ పూలింగ్ ఇచ్చే రైతులను చూస్తూ ఉంటారని నాకు నమ్మకం ఉంది. ఒకవేళ గారు బిగినింగ్లో ప్రారంభం కాకపోయినా నేను మాట్లాడుతున్నానంటే ఎంతో ఉత్సాహంగా చూస్తూ ఉంటారు. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను మీకోసం ఉన్నా, మీకోసం ఇవన్నీ పనిచేస్తున్నా. అప్పుడే కంగ్రాచులేషన్ చెప్తూ ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. ఫాస్ట్గా తయారైపోయింది. కాబట్టి భూసేకరణ కోసం ప్రయత్నిస్తున్నామని, దీనికి ప్రజలంతా సహకరించాలని ఏపీ సీఎం చెప్తున్నారు. ఇప్పటివరకు అలాగే మనం